ఏమంటారు వాళ్ళు రిచ్ పర్సన్స్ అక్కడ ఉంటున్నారు. సో ఏ లా వాళ్ళకి అప్లికబుల్ కాదు, ఏ ట్రీటీ కూడా వాళ్ళతో ఉండదు. సో కరీబియన్తోనే ఏ ట్రీటీ లేదు అక్కడ. సో అది ఇంకా ఒకవేళ ఆయన టెక్నికల్గా ఇది అన్ని కరీబియన్ దీవిలా ఉండి అక్కడ డౌన్లోడ్ చేశారంటే అసలు ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ బిఎన్ఎస్ అసలు మెయింటైనబుల్ కాదు. ఓకే కాదు అది. అంటే అక్కడ ఉండి మన దేశం మీద ఇంపాక్ట్ చూపించారుగా, చూపించారు. కానీ అది టెర్రరిస్ట్ యాక్ట్ కింద మెయింటైనబుల్ అవుతుంది, కానీ ఎకనామిక్ అఫెన్స్ లా గ్రేవిటీ రాదు. అది కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ నుంచి, ఒంగోలు నుంచి శ్రీనివాస్ కాలర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఏంటండి రవి విషయంలో? ఐఓఎం అనేది ఇప్పుడు ఒక సెన్సేషనల్ కేసు అయింది ఇండియా మొత్తం మీద. మరి ఫిలిం ఇండస్ట్రీ అనేది ఏదో కొంతమందికి సంబంధించినట్టు వాళ్ళు ఓన్ చేసుకోవడానికి వాళ్ళ మీద ఇటువంటి కేసులు పెట్టరు. అలాంటి వాళ్ళు వచ్చేసి ఒక వ్యక్తి ఇంటెలిజెన్స్ పర్సన్ ని ఇంత చేసిన పర్సన్ ని మీరు అతను ఏదైనా తప్పు జరిగింటే తప్పు జరిగి ఉండొచ్చు, కానీ మనం బ్యాంకులో డబ్బులు పెట్టినప్పుడు మనకి గ్యారంటీ ఎవరు ఇవ్వాలి సార్? బ్యాంక్ ఇవ్వాలి. వాళ్ళు ఒక సినిమాని ఎక్కడ స్టోర్ చేస్తారు సార్? ఏదో ఒక వెబ్ సర్వర్ లో స్టోర్ చేస్తారు. ఆ వెబ్ సర్వర్ లో స్టోర్ చేసినప్పుడు దానికి ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వాలి? రెస్పాన్సిబిలిటీ ఎవరు అవుతారు? చెప్పండి సార్, రెస్పాన్సిబిలిటీ ఎవరు అవుతారు? ఓకే, ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలి, కానీ దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ని బయట పెట్టి దాన్ని చూపించిన అతన్ని కేసు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే మన సిస్టమ్ ఎలాగుందో అర్థం చేసుకోవాలి సార్. ఓకే, రైట్ రైట్ శ్రీనివాస్ గారు, ఇంట్రెస్టింగ్ పాయింట్ శ్రీనివాస్ మెన్షన్ చేస్తున్నారు. ఆయన అంటుంది ఏంటంటే డేటా ఎక్కడి నుంచి లీక్ అయింది, రవికి డేటా ఎక్కడి నుంచి వెళ్ళింది. సో మన సర్వర్స్ నుంచే తనకి అక్కడ తన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కాబట్టి మన ఏమంటారు మన వ్యవస్థలకు సంబంధించి మన వ్యవస్థలో ఎక్కడో లోపం ఉందో లోపాన్ని కదా ఎత్తి చూపాలి, అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది. ఇది ఈ పాయింట్ ఏమైనా స్ట్రైక్ అవుతుందా? లేదు, అది అలా కాదు సార్. ఏదైనా క్రైమ్ అవుతుంది, ఎక్కడి నుంచి అవుతుంది అది మనం రీజన్స్ తీసుకోలేము. మనం ఏదో డిస్కస్ చేసేది ఏమంటే రవి మీద పెట్టిన కేసెస్ మెయింటైనబుల్ ఆర్ కాదా, దానికి ఇమ్యూనిటీ ఏముంది, మీరు ఎలా తీస్తారు, అది పాయింట్. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్. కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి జగదీష్ కాలర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జగదీష్ గారు సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సీనియర్ అడ్వకేట్ సలీం రవి తరపున వాదించేందుకు ఆయన రంగంలోకి దిగారు. ఆయన ఏమైనా అడుగుతారా మీరు? అడుగుతాం సార్. నమస్కారం. అడగండి సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు, జగదీష్ గారు నమస్కారం సార్. చెప్పండి సార్, ఫాస్ట్ గా చెప్పండి. శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. జగదీష్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు రవి అని సార్, రవి అంటే మనం చేశాడో చేయలేదో అవన్నీ పక్కన పెట్టాను సార్. ముందు మనం ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అది కొన్ని రోజుల తర్వాత ఒక 6 months తర్వాత అది ఆటోమేటిక్ గా ఆల్ ప్రింట్ మామూలు మూవీ రోల్ లో ఆల్ ప్రింట్లు అన్ని వెళ్ళినాక లాస్ట్ 3 months 4 months తర్వాత అప్లోడ్ చేస్తున్నాం సార్. ఓకే, మన వీడియోలో. జగదీష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ స్ట్రైట్ క్వశ్చన్ తెలుసుకోవచ్చా? స్ట్రైట్ క్వశ్చన్ ఏంటనేది చెప్పండి సార్. మీరు అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటండి? నేరుగా సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తారా? అది ఇది చిన్న విషయమే కానీ పెద్ద విషయం కాదని నాకు అనిపిస్తుంది సార్. ఒకటది. రెండో పాయింట్ ఏంటంటే అది ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 6 months తర్వాత కూడా అవుతుంది, కానీ అది ఇప్పుడు వెంటనే సినిమా రిలీజ్ రోజు రావట్లేదు కదా. ఓకే, చిన్న పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే అది చేశాడో క్రైమ్ కాదుకో, అది ప్లస్ కాదు కరెక్ట్ కాదు, కానీ ఈ విషయం కూడా ఇది చిన్న విషయమే కదా. రైట్ జగదీష్ గారు, రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఆయన అంటే ఇది ఒక చిన్న సమస్య కదా అని చెప్పి అంటున్నారు. అఫ్కోర్స్ చిన్న సమస్య పెద్ద సమస్య అనేది ఏదో ఒక సమస్య కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఎలా క్లియర్ అవుతుంది, ఎలా ముందుకు వెళ్తుంది అనేది. ఇక్కడ ఇందాక మీరు అన్నారు ఇక్కడ ఇమ్యూనిటీ ఏంటి కేసుకి అనే అంశానికి సంబంధించి సలీం గారు ఆన్సర్. ఇమ్యూనిటీ అంటే చూడండి, 437 Class 3 CRPC చెప్తుంది ఏదైనా మనిషికి జైలుకి పంపించాలంటే అతనికి మన న్యాయ వ్యవస్థ న్యాయస్థానము లైఫ్ ఇంప్రెస్మెంట్ ఇవ్వాలి, లేకుంటే ఉరి శిక్ష వేయాలి, అప్పుడే అతనికి జైలుకి పంపించాలి. అప్పుడు ఆ గ్రౌండ్స్ లేకుంటే అతనికి బెయిల్ ఇవ్వండి, బెయిల్ ఇచ్చి కేసు విచారించండి. ఓకే,
సో ఇప్పుడు తనకున్న సెక్షన్స్ లో బెయిల్ ఇచ్చి బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే కదా, అదే బెయిలబుల్ సెక్షన్ అది. ఇప్పుడున్న అన్ని సెక్షన్స్ అదే కదా.